హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంశీస్ కిచెన్. ఈరోజు నేను కేక్ డెకరేషన్స్లో వాడే విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. బీటర్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే కేక్ క్రీమ్ని ఎలా చేయాలో చెప్తానండి. దీనికోసం నేను ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నేను 250 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నానండి. బటర్ని రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలండి. ఇలా విస్కర్తో చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. అదే బీటర్తో అయితే త్వరగా అయిపోతుంది. కానీ బీటర్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇలా హోమ్ మేడ్గా విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ఈ బటర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, ఇది వైట్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వైట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నేను షుగర్ పౌడర్ తీసుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక స్పూను కార్న్ స్టార్చ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్నే ఐసింగ్ షుగర్ అని కూడా అంటారండి. మనం షుగర్ని పౌడర్ చేసుకునేటప్పుడు అందులోనే కార్న్ స్టార్చ్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలండి. అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం షుగర్ పౌడర్ని అంతా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా మొత్తం షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్లోకి నేను ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నానండి. ఈ వెనిలా ఎసెన్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల క్రీమ్ స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కాచి చల్లార్చిన పాలని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ 3 స్పూన్స్ వరకు మిల్క్ అవసరం పడ్డాయండి. ఇలా మన క్రీమ్ కన్సిస్టెన్సీ తగ్గట్టు పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, విప్పింగ్ క్రీమ్ సాఫ్ట్గా ఫోమీగా ఎంత బాగా వచ్చిందో. చూడండి, విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తెలుసుకోవడం కోసం బౌల్ని ఇలాగ బోర్లిస్తే విప్పింగ్ క్రీమ్ బౌల్కి స్టిక్ అయి ఉంటుందండి. అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో విప్పింగ్ క్రీమ్ వచ్చిందని అర్థం. ఈ విప్పింగ్ క్రీమ్ని బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదైనా కేక్ చేయాలనుకున్నప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకొని కేక్ క్రీమ్లో వాడేసుకోవచ్చండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.